ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉంది. సమాజంలో మీకు అపారమైన పేరుంది. మీ ఒక్క మాటతో 100 మంది పనులు జరుగుతాయి. అధికారం, అంగబలం, అర్ధబలం అన్నీ మీ పాదాక్రాంతమై ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక గదిలోకి ప్రవేశించినప్పుడు అక్కడున్నవాళ్లు లేచి నిలబడతారు. అది భయంతోనా, అవసరంతోనా, లేక గుండెల్లోంచి వచ్చిన గౌరవంతోనా? ఈ ప్రశ్నకు సమాధానం మీ అంతరాత్మకు మాత్రమే తెలుసు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం బతుకుతున్న ఈ పరుగు పందెంలో అన్నీ కొనేయొచ్చు అనుకుంటాం. కాని ఈ ప్రపంచంలో మనం ఎంత ఖరీదు చెల్లించినా కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా గౌరవమే. దానిని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పలుకుబడితోనో కొనుక్కోలేము. మనమంటుంటాం, డబ్బు ఉంటే లోకం దాసోహం అంటుంది అని. నిజమే. డబ్బు ఉంటే జనం మీ చుట్టూ చేరతారు. మీ ప్రతి మాటకు తలాడిస్తారు. మీరు జోక్ వేస్తే నవ్వకపోయినా నవ్వుతారు. కాని ఆ నవ్వుల వెనుక, ఆ తలాడింపుల వెనుక ఉన్నది మీమీద గౌరవం కాదు, మీ జేబులో ఉన్న డబ్బు మీద ఆశ. ఒక్కసారి ఆ డబ్బు పోయి చూడండి. నిన్నటిదాకా మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్లే ఈరోజు మిమ్మల్ని గుర్తుపట్టనట్టు వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమవుతుంది, మీరు సంపాదించింది గౌరవం కాదు, కేవలం తాత్కాలికమైన అవసరం మాత్రమేనని. డబ్బు ఒక ముసుగులాంటిది. అది మీ అసలు స్వరూపాన్ని కప్పిపుచ్చుతుంది. గౌరవం అనేది మీ స్వరూపం నుంచి రావాలి, ముసుగునుంచి కాదు. పేరు, పలుకుబడి ఇవి కూడా అంతే. అధికారం చేతిలో ఉన్నప్పుడు అందరూ సార్ అంటారు, మేడం అంటారు. కాని ఆ కుర్చీ దిగగానే ఆ పిలుపుల్లోని తీపి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్లు గౌరవించింది మిమ్మల్ని కాదు, ఆ కుర్చీని. ఆ కుర్చీలో రేపు ఎవరు కూర్చున్నా వాళ్లకి అదే గౌరవం దక్కుతుంది. మరి మీ వ్యక్తిత్వానికి దక్కిన గౌరవం ఏది? పేరు, ప్రఖ్యాతులు ఒక కాగితపు పడవలాంటివి. గాలి ఉన్నంతసేపు నీటిమీద నడుస్తాయి. గాలి ఆగిపోగానే లేదా నీటి ప్రవాహం ఎక్కువ కాగానే మునిగిపోతాయి. కాని గౌరవం ఒక రాయిలాంటిది. నీటిలో మునిగినా, ఎండలో ఎండినా దాని ఉనికి మారదు. అది మీరు ప్రవర్తించే విధానం నుంచి, మీరు ఇతరులతో నడుచుకునే తీరునుంచి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు పక్కన మురికి కాలువ సాఫ్ చేసే వ్యక్తిని మీరెలా చూస్తారు? ఆ వ్యక్తి పడుతున్న కష్టం, ఆ వ్యక్తి చేస్తున్న పని సమాజానికి ఎంత అవసరమో మనకు తెలుసు. కాని మన ప్రవర్తనలో ఆ గౌరవం కనిపిస్తుందా? లేదా ఒక పెద్ద ఆఫీసర్ కారులో దిగగానే మనం ఇచ్చే బిల్డప్ ఆ వ్యక్తికిస్తామా? ఇక్కడే మన డబుల్ స్టాండర్డ్స్ బయటపడతాయి. గౌరవం అనేది హోదాను బట్టి వచ్చేది కాదు, అది అవతలి వ్యక్తిలోని మనిషిని గుర్తించినప్పుడు వచ్చేది. మనం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లతో ఎలా ప్రవర్తిస్తామో అదే మన అసలు క్యారెక్టర్ని చెబుతుంది. మన అహంకారం, మన గర్వం ఇవి గౌరవానికి శత్రువులు. అవి ఉన్నంతకాలం మనం ఎప్పటికీ నిజమైన గౌరవాన్ని సంపాదించలేము. గౌరవం సంపాదించుకోవడమంటే ఏంటో తెలుసా? అది ఎదుటివాడి కళ్లల్లో మిమ్మల్ని చూసినప్పుడు కనిపించే ఒక నిశ్శబ్దమైన అంగీకారం. అది మీరు లేనప్పుడు కూడా మీ గురించి మంచిగా మాట్లాడుకోవడం. అది మీ అవసరం లేకపోయినా మీతో నిలబడటం. దానికోసం మీరు పడే కష్టం, మీరు చేసే త్యాగం, మీరు చూపే ప్రేమాభిమానాలు ఇవన్నీ పెట్టుబడి పెట్టాలి. డబ్బులాగా ఒకేసారి ఇచ్చి కొనేది కాదు. అది కాలంతో పాటు పెరిగే ఒక ఆస్తి. ఒక్క తప్పు చేస్తే, ఒక్క అబద్ధం చెబితే ఏళ్ల తరబడి సంపాదించిన గౌరవం క్షణంలో బూడిదైపోతుంది. అది చాలా సున్నితమైనది, కాని అది చాలా బలమైనది కూడా. సమాజం మనకు ఒక అద్దం లాంటిది. మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మీరు ఎదుటివాడికి గౌరవమిస్తే మీకు గౌరవం దక్కుతుంది. మీరు ఎదుటివాణ్ణి తక్కువ చేసి చూస్తే మీకు అదే ఎదురవుతుంది. డబ్బుతో అన్నీ కొనేయొచ్చు అనే భ్రమలో బతకకండి. ఆ భ్రమ మిమ్మల్ని ఒంటరివాణ్ణి చేస్తుంది. మీరు సంపాదించిన పేరు, పలుకుబడి మిమ్మల్ని ఒక కృత్రిమ ప్రపంచంలో బంధిస్తాయి. నిజమైన ప్రపంచంలో, నిజమైన మనుషుల మధ్య గౌరవం మాత్రమే మిమ్మల్ని నిలబెడుతుంది. అది మీరు బతికున్నంతకాలమే కాదు, మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పేరును సజీవంగా ఉంచుతుంది. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దానిని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పలుకుబడితోనో కొనుక్కోలేము. ఇది ఒక కఠినమైన వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి కొంతమందికి జీవితాంతం పడుతుంది. కాని ఎప్పుడైతే మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారో అప్పుడే మీ జీవన ప్రయాణం మరింత అర్థవంతంగా మారుతుంది. మీ డబ్బు, మీ పేరు, మీ పలుకుబడి అన్నీ గౌరవం ముందు తలవంచుతాయి. ఎందుకంటే గౌరవం అనేది ఒక ఆభరణం కాదు, అది ఒక సంస్కారం. అది మీ గుండెల్లోంచి రావాలి, మీ మాటల్లోంచి వ్యక్తమవ్వాలి, మీ చేతల్లోంచి కనిపించాలి. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు సంపాదించింది గౌరవమా, లేక కేవలం తాత్కాలికమైన ఆకర్షణ?
మనం వదిలివెళ్లేది మన ఆస్తి కాదు, మనం సంపాదించిన గౌరవం మాత్రమే. మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని గౌరవిస్తున్నారా, లేక మీ అవసరాన్ని గౌరవిస్తున్నారా?